నిజంగా మనం గనక దయ్యానికి నచ్చితే ఒకవేళ అది మనల్ని తనతో పాటే తీసుకెళ్ళాలని చూస్తే ఎన్ని సంవత్సరాలైనా సరే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఒంట్లో దూరాలా, ఎప్పుడెప్పుడు చంపేయాలా అని. దానికి నిదర్శనమే ఈ కథ. మన సబ్స్క్రైబర్ తన ఫ్యామిలీలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నారు. ఈ కథ చాలా భయంకరంగాను బాధాకరంగాను ఉంటుంది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఇంకెందుకు లేటు, వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు జాహ్నవి. మేము మొత్తం ముగ్గురము. నాకు ఒక చెల్లి అండ్ ఒక అన్నయ్య ఉన్నారు. మా చెల్లి పేరు ఆరాధ్య, మా అన్నయ్య పేరేమో సాయి. మేముండేది గుంటూరు పక్కన ఒక చిన్న విలేజ్, అది చౌడవరం. మాది ఒక జాయింట్ ఫ్యామిలీ. మా పిన్ని వాళ్ళు, మా పెదనాన్న వాళ్ళు, మేమందరం కలిసి ఉంటాము. మా పిన్ని వాళ్ళకేమో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, మా పెదనాన్న వాళ్ళకేమో 2 అమ్మాయిలు. ఈ ఇన్సిడెంట్ జరిగింది నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు. మా చెల్లేమో 7th క్లాస్లో ఉంది, మా అన్నయ్య ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అప్పుడే మా చెల్లి 2019వ సంవత్సరంలో మెచ్యూర్ అయ్యింది. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము. మా నాన్నమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పారు. సో వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చేసారు. మా ఇల్లంతా కలకలలాడుతుంది. ఆ రోజు మా చెల్లికి 3rd డే. మా అమ్మేమో మా చెల్లికి టిఫిన్ పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. నేను మా చెల్లి మాత్రమే ఉన్నాము. సరిగ్గా 11:30కి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటికి వచ్చింది. తన పేరు వాసంతి. తను మా చెల్లితో ఆడుకోవడానికి బయటికి పిలిచింది. నేను తనకి చెప్పాను, 3వ రోజు కదా బయటికి వెళ్ళకూడదు అని చెప్పాను. అలా చెప్పిన తర్వాత తన ఫ్రెండ్ ఉంది కదా అని చెప్పి నేను లోపలికి వెళ్ళాను. ఇంకా సాయంత్రం అయ్యింది. డిన్నర్ చేసి మేమందరం పడుకున్నాము. నేను మా అమ్మ లేకపోతే పడుకోను, అందుకని మా అమ్మ నా దగ్గరే పడుకుంది. బెడ్రూమ్లో ఏమో మా చెల్లి పిన్ని పడుకోనున్నారు. మేమందరం హాల్లో పడుకున్నాము. మా తాతయ్యలు ఇద్దరేమో మందు సిట్టింగ్ వేశారు. సో వాళ్ళు వరండాలో ఉన్నారు. ఒక 3 అవర్స్ తర్వాత మేమందరం పడుకున్నాము. కాసేపటి తర్వాత నిద్రపోతున్న మా చెల్లికేమో పిచ్చి పిచ్చి పీడకలలు వస్తున్నాయంట. వాళ్ళు పడుకున్న గదిలో ఒక కిటికీ గట్టిగా కొట్టుకుంటుంది. మా పిన్ని లేచి విండో క్లోజ్ చేసి మళ్ళీ పడుకుంది. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత కిటికీ గట్టిగా కొట్టుకుంటుంది. మా పిన్ని లేచి విండో క్లోజ్ చేసినా మళ్ళీ ఓపెన్ అవుతూనే ఉంది. గాలికి ఏమైనా కొట్టుకుంటుందా అంటే అసలు గాలే రావట్లేదు. సరేలే అని మా పిన్ని పడుకుంది. తన అలా కళ్ళు మూసుకుందో లేదో తన చెంప మీద ఎవరో కొట్టారంట. ఎవరా అని లేచి చూస్తే తన పక్కన ఏదో ఒక ఆకారం నిల్చున్నట్టు తనకు కనిపించింది. జస్ట్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అలా కనబడి మాయమైపోయింది. ఏంటి ఇలా కనబడింది, ఇదంతా నా భ్రమ లేక పీడకల ఏమైనా వచ్చిందా అని దాని గురించే ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చొని ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ పడుకుంది. ఇంకా అర్ధరాత్రి మా పిన్నికి వాష్రూమ్ వచ్చాయంట. మా ఇల్లు ఎలా ఉంటుందంటే వాష్రూమ్ బయటకు ఉంటుంది. సో మా పిన్ని లేచి వాష్రూమ్కి వెళ్ళొచ్చేసరికి మంచం మీద పడుకుంటున్న మా చెల్లేమో కింద పడిపోయి కనిపించింది. అండ్ తను చాలా షివర్ అవుతూ ఉంది. ఇంకా మా పిన్ని మా చెల్లిని లేపి మంచం మీద పడుకోబెట్టి నీళ్లు తాగించింది. ఇంకా మా పిన్ని మా చెల్లిని ఇలా అడిగింది, ఏమైంది అమ్ము అని అడిగింది. అమ్ము అంటే మా చెల్లి, మేమందరం అమ్ము అని పిలుస్తాము తనని. సో మా చెల్లి ఇంక ఇలా చెప్పింది, పిన్ని నువ్వు బయటికి వెళ్ళావు కదా, అప్పుడే నన్నెవరు కిందకి తోసేశారు. కింద పడిపోయిన నేను కళ్ళు కూడా తెరవలేకపోతున్నాను అని చెప్పిందంట. ఇంకా మా పిన్ని వెంటనే అమ్ముని తీసుకొని హాల్లోకి వచ్చేసింది. వచ్చి మా అమ్మని లేపి ఇలా జరిగింది అని చెప్పింది. మా అమ్మేమో అలాంటిదేం అయి ఉండదులే, అంతా నీ భ్రమ అయి ఉంటుంది అని చెప్పింది. మా పిన్ని లేదు ఆ రూమ్లో ఏదో ఉందక్క, నేను మాత్రం చచ్చిన ఆ రూమ్లో పడుకోను, నేను అమ్ము హాల్లోనే పడుకుంటాము అని చెప్పింది. దానికి మా అమ్మేమో నోర్మోయ్, ఏం మాట్లాడుతున్నావు, అవతల మెచ్యూర్ అయిన పిల్లని పెట్టుకొని మగవాళ్ళ దగ్గర ఎలా పడుకోబెడతావు, సరే పదండి నేను కూడా మీతో పాటే ఆ రూమ్లోనే పడుకుంటాను అని చెప్పి మా అమ్మ కూడా వెళ్ళి ఆ రూమ్లోనే పడుకుంది. కుడి పక్కనేమో మా పిన్ని, మధ్యలో మా చెల్లి, ఎడం పక్క మా అమ్మ పడుకుని ఉన్నారు. మా పిన్నికి మా చెల్లికి సేమ్ అంతే అవుతుంది. బట్ మా అమ్మకి మాత్రం ఏం సౌండ్స్ కానీ పీడకలలు కానీ ఏం లేవు.
ఆ రోజు రాత్రి అలా గడిచిపోయింది. ఇంకా తెల్లారయింది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా అమ్మ 9ంటికి అలా వచ్చి మా చెల్లికి టిఫిన్ పెట్టడానికి వచ్చింది. చూస్తే మా చెల్లి ఒళ్ళంతా కాలిపోతుంది. 102 ఫీవర్ ఉంది. మా పిన్ని అయితే అస్సలు నిలబడలేకపోతుంది. నీరసంగా ఉంది. మా చెల్లిని మా ఊర్లోనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్కి చూపించాం. ఆయన మా చెల్లికి ఇంజెక్షన్ టాబ్లెట్స్ రాసిచ్చారు. ఇంకా మా పిన్ని కనీసం నడవలేకపోతుందని చెప్పి ఇంకా డాక్టర్ని మా ఇంటికి పిలిచాము. లేడీ డాక్టర్ వచ్చారు. మా పిన్ని ప్రాబ్లం ఏంటో ఆ డాక్టర్కి కూడా అర్థం కాలేదు. ఆ డాక్టర్ అంతా చూసి అసలు ఇవిడికి ఏం ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వెళ్ళిపోయారు. సరే అని మా అమ్మ మెడికల్ షాప్కి వెళ్ళి బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్స్ తెచ్చింది. ఎందుకంటే ఇంకా ప్రాబ్లం తెలియనప్పుడు ఇంకా మనం మాత్రం ఏం చేయలేం కదా. మా పిన్నికేమో ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయంట. సో ఇంకా సిమ్టమ్స్ని బట్టి ట్యాబ్లెట్స్ ఇవ్వమన్నాము. అలా అలా మధ్యాహ్నం అయ్యింది. మధ్యాహ్నం పూట భోజనం తినేసి పడుకున్నాము. అలా పడుకున్నామో లేదో ఇంకా విపరీతంగా గజ్జల సౌండ్స్ రావడం మొదలయ్యాయి. ఆ సౌండ్స్కి మా అమ్మమ్మ లేచి ఇంకా వాష్రూమ్ వస్తుందని చెప్పి వెళ్ళింది. తను వాష్రూమ్లో ఉండగానే అక్కడున్న బల్బు సడన్గా పగిలిపోయింది. మా అమ్మమ్మ ఆ బల్బుని చూస్తూ అలా ముందుకొస్తుంది. అంతే, కాలు జారి పడిపోయింది. మా అదృష్టం ఆ రోజు మా అమ్మమ్మకి ఏం కాలేదు. ఎందుకంటే అదే టైంకి మా పెద్దమ్మ కూడా వాష్రూమ్కి అని చెప్పి వెళ్ళింది. ఇంకా మా అమ్మమ్మని మా పెద్దమ్మ పట్టుకుంది. ఆ రోజు మా చెల్లికి 4వ రోజు. దాని తర్వాత ఇంకా మా అమ్మమ్మకి మా ఇంట్లో బాగా నెగిటివ్ వైబ్స్ వచ్చాయంట. ఇంకా అదే రోజు రాత్రి మేమందరం హాల్లో పడుకుంటాము అని చెప్పాను కదా, మేము వరుసగా లైన్లో పడుకున్నాము. మాకు విపరీతంగా గజ్జల సౌండ్స్ అండ్ మా కాళ్ళ మీద నుండి ఏదో తొక్కుకుంటూ అటు ఇటు నడుస్తూ ఉంది. మేమందరం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాము. చాలా భయం వేసింది. ఇంకా ఆ రోజు రాత్రి అసలు మేము నిద్రే పోలేదు. ఆ రోజు రాత్రే మాకు అర్థమైపోయింది ఇంట్లో ఏదో దుష్ట శక్తి ఉంది అని. యాక్చువల్గా మాకు ఇలా ఇంట్లోకి దయ్యాలు ఇవి వస్తే ఏం చేయాలో అనేది తెలీదు. సరేలే రేపు పొద్దున్నే చూద్దాము అని ఇంకా మ్యాటర్ని అక్కడితో వదిలేసాము. ఇంకా తెల్లారింది. మా నాన్న, పెద్దనాన్న, బాబాయి పొలం పనులకి వెళ్ళారు. అలా వాళ్ళు వెళ్తుంటే బైక్ స్కిడ్ అయి పడిపోయారు. ఇంకా మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ చూసి వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చారు. వాళ్ళు పొలం గట్టుపైనే పడ్డారు. సో పెద్దగా దెబ్బలు కూడా ఏం తగలలేదు. ఇదంతా చూసి మా నాయనమ్మ, అమ్మమ్మ చెప్తూనే ఉన్నారు ఏదైనా స్వామీజీకైనా విషయం చెప్పండి అని. దానికి మా అమ్మేమో చూస్తున్నారు కదా, ఎవ్వరికి అక్కడికి వెళ్ళడానికే కుదరట్లేదు అని చెప్పింది. ఎందుకంటే మా అన్నకేమో కాలేజ్, మా నాన్న, బాబాయి, పెద్దనాన్న వాళ్ళకేమో పొలం పనులు, మా అమ్మేమో ఇటు మా పిన్నిని, మా చెల్లిని చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా ఆ రోజు మా చెల్లికి 6వ రోజు. అదే రోజు రాత్రి మాకు వరండాలో అండ్ హాల్లో 2 మట్టి కుండలు ఉండేవి. మేము నీళ్లు ఆ కుండల్లోనే తాగుతాము. కరెక్ట్గా టైము అర్ధరాత్రి 2:45 ఒక్కసారిగా ఆ 2 నీళ్ల కుండలు పగిలిపోయాయి. అదే కాకుండా వరండాలో ఉన్న ట్యూబ్ లైట్ కూడా పగిలిపోయింది. అది చూసిన మా అన్నయ్యకి బాగా కోపం వచ్చి ఇంకా అరవడం మొదలు పెట్టాడు. ఎవరే నువ్వు, అసలు నీకేం హక్కు ఉందని మా ఇంట్లోకి వచ్చావు, దరిద్రపు దాన, నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ముందుకు రా అని అన్నాడు. ఇంకంతే, మా అన్నయ్య మాటలు విన్న మా పిన్ని బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చింది. మా అన్నకి చాలా దగ్గరగా నుంచొని, ఏంట్రా నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను అది ఇది అని పిలుస్తావు కుర్రకుంక అని మా అన్నయ్య గొంతు పట్టుకొని పైకి లేపింది. అక్కడ అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు. అది చూసేసరికి మేమందరం భయపడ్డాము. మా అన్నయ్య ఇంకా గాల్లోనే తేలుతూ ఉన్నాడు. అది ఇలా చెప్తుంది, మీలో ఎవరైనా పూజారి అని ఎవరైనా తీసుకొని వచ్చారో దాన్ని చంపేస్తా అని చెప్పింది. ఇంకా మేము ఇలా అన్నాము, మేము ఎవ్వరికీ చెప్పము, నీకు దండం పెడతాము, దయచేసి తనని వదిలే అని చెప్పేసరికి అది మా అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా తెల్లారయింది. మా అన్నయ్య కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు, ఇంకా ఏమైనా సరే నా చెల్లిని ఎలాగైనా కాపాడుకోవాలి అని. కాలేజీ 6ంటికి అయిపోతుంది. ఇంకా డైరెక్ట్గా ఇంటికి రాకుండా పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా జరుగుతుంది మా ఇంట్లో అని విషయం మొత్తం చెప్పేశాడు. అంతా విన్న ఆ పూజారి గారు, సరే ఇంకా నేను చూసుకుంటాలే, నేను ఈరోజు రాత్రి 9ంటికి మీ ఇంటికి వస్తానని చెప్పారు. ఆ పూజారి గారి దగ్గర నుంచి మా అన్నయ్య ఇంటికి వచ్చేసరికి 7:45 అయ్యింది. ఇంకా మా అన్నయ్య స్నానం చేసేసి కొంచెం సేపు చదువుకున్నాడు. అప్పటికే టైం 8:45 అయ్యింది. ఇంకా మా అన్నయ్య మా పిన్నిని అడిగి అన్నం పెట్టించుకొని మా పిన్ని పక్కనే కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్నాడు. మా అన్నలా ప్లేట్లో ఉన్న అన్నం కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటే
ప్లేట్ పక్కకి జరిగింది. అలా ఒక్కసారి కూడా కాదు, 2 సార్లు కూడా కాదు, 4 సార్లు అంతే అయ్యింది. అప్పుడే మా అన్నయ్య కుడివైపు నుంచి ఒక వేడి గాలి వచ్చి మొహాన్ని తాకింది. మా అన్నయ్య తిరిగి చూస్తే మా పిన్ని మొహం అంతా ఎర్రగా ఉంది, జుట్టు విరబూసుకుంది. అలా మా అన్నయ్య గొంతు పట్టుకొని మళ్ళీ ఒక్కసారిగా పైకి లేపింది. మేమందరం షాక్ అయ్యాము అండ్ చాలా వణికిపోతున్నాము అది చూసి. మా పిన్నిలో ఉన్న దయ్యం ఇలా అంటుంది, ఏరా నా నుంచి ఆరాధ్యాను దూరం చేయాలి అని చూస్తావా? నేను నీకు చెప్పా కదా ఏ పూజారిని పిలవద్దు అని. నీకెంత ధైర్యం రా, నా మాట అంటే లెక్కలేదా? ఆగు, ఇప్పుడే నీ చెల్లిని చంపేస్తా అనంది. మా అన్నని కింద పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్న మా చెల్లిని ఈడ్చుకుంటూ బయటికి వచ్చింది. పాపం దానికి ఎంత పెయిన్ వచ్చిందో. అప్పటికే మా అమ్ముకి హెల్త్ బాగాలేదు, ఫుల్గా ఫీవర్ ఉంది అండ్ బాడీ పెయిన్స్. మంచం మీద నుంచి ఈడ్చుకుంటూ వచ్చేసింది. మా అమ్ము తలని పట్టుకొని గట్టిగా గోడకేసి కొడుతుంది. ఒక 4-5 సార్లు అంతే చేసింది. అప్పుడే కరెక్ట్ టైంకి పూజారి గారు మా ఇంట్లో అడుగు పెట్టారు. అది చూసేసరికి అమ్ముని వదిలేసింది. మళ్ళీ అది పూజారి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ, ఏరా నన్ను బయటికి పంపడానికి వచ్చావా? మర్యాదగా నువ్వు వచ్చిన దారినే నువ్వు వెళ్ళిపో, నువ్వు నన్నేం చెయ్యలేవు అని అంటుంది. ఆ పూజారి గారు మాత్రం ఏ మాత్రం భయపడకుండా సైలెంట్గా ఒక రుద్రాక్ష మాలను తీసి దాని తల మీద చెయ్యి వేసి మంత్రాలు చదువుతున్నారు. పూజారి గారితో పాటు ఆయన శిష్యులు కూడా మా ఇంటికి వచ్చారు. ఆ వచ్చిన శిష్యులు పూజకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేశారు. ఒక పెద్ద ముగ్గు వేసి కాళీమాతని పెట్టారు. ఒక పుర్రెను కూడా పెట్టుకొని అండ్ కొన్ని గవ్వలు, నిమ్మకాయలు ఏవేవో పెట్టారు. ఆ పూజారి గారు మా అన్నయ్యకి పూజ చేసిన విభూది చేతికిచ్చి దాన్ని ఇంటి చుట్టూ చల్లండి అని చెప్పారు. మా అన్నయ్య అలానే చేశారు. ఎందుకంటే ఆ దయ్యం పూజ చేసేటప్పుడు పారిపోకుండా ఉండడానికి. ఇంకా పూజారి గారు పూజని స్టార్ట్ చేశారు. అలా ఒక 10 నిమిషాల తర్వాత ఇలా అడిగారు, అసలు నీకేం కావాలి అని. నాకు ఆరాధ్య కావాలి అని చెప్పింది. ఇంకా పూజారి గారు సైలెంట్గా కళ్ళు మూసుకొని ఒక 20 నిమిషాలు మంత్రాలు నాన్ స్టాప్గా ఆపకుండా చదువుతూనే ఉన్నారు. ఇంకా ఆ దయ్యం వద్దు వద్దు మంట మంట అని గట్టిగా అరుస్తుంది. ఆ దయ్యం పెట్టిన కేకలు విన్న పూజారి గారు దాంతో ఇలా అన్నారు, నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. నువ్వు నీ చివరి కోరికేంటో నాకు చెప్పి తీర్చుకుంటావా, లేకపోతే నిన్ను జీవితాంతం బంధించమంటావా అని అడిగారు. దానికి ఆ దయ్యం, నేనేమీ చెయ్యను, ఈ అమ్మాయిని చంపి తన ఆత్మని నేను తీసుకుపోతాను అని అంటుంది. సరే అలానే చేద్దులే, అసలు ముందు నువ్వెవరో చెప్పు అని అడిగారు. ఇంకా ఆ దయ్యం తన గురించి చెప్పడం మొదలుపెట్టింది. నా పేరు పల్లవి, నాకు పెళ్ళయి 8 సంవత్సరాలైనా పిల్లలు లేరు. నేను బయటికి వెళ్ళిన ప్రతిసారి నన్ను గొడ్రాలు అని చాలా అవమానిస్తూ ఉండేవారు. బయట వాళ్ళంటే సరే, కానీ మా అత్తయ్య వాళ్ళు కూడా అలానే అనేవాళ్ళు. కానీ మా ఆయన మాత్రం నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకునేవారు. ఆయనే నాకు చాలా ధైర్యం చెప్పేవారు. అలా ఒక 8 సంవత్సరాల తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉన్నాము. 8th మంత్ ఇంకో 1 వీక్లో అయిపోతుంది అన్నప్పుడు నాకు సివియర్గా స్టొమక్ పెయిన్ వచ్చింది. అది అర్ధరాత్రి, అందులోనూ బాగా వర్షం పడుతుంది. నాకు చాలా ఉమ్ము నీరు పడిపోతుంది. ఇంకప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా నాన్న మా ఆయనకి ఫోన్ చేసి కొంచెం తొందరగా రమ్మన్నారు. మా అత్తయ్య వాళ్ళ ఊరు మా ఊరు పక్కనే, ఒక 20 నిమిషాలు పడుతుంది మా ఇంటికి రావడానికి. ఇంకా మా ఆయన వెంటనే బయలుదేరి వచ్చేసారు. అప్పటికే టైం 2 అయ్యింది. బయట వెహికల్స్ కూడా ఏం లేవు. మా నాన్న ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు. ఆయన ఫ్రూట్స్ బండి మీదే నన్ను పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అది మా ఊర్లోనే ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్. ఇంకా మమ్మల్ని హాస్పిటల్ లోపలికి ఒక నర్స్ వెళ్ళనివ్వకుండా ఆపేసింది. ఏ ఆగు, ఏంటి ఇది నీ అత్తగారిల్లు ఏమైనా అనుకున్నావా, లోపలికి అలా వెళ్ళిపోతున్నావు అని అక్కడే ఆపేసింది. నేనేమో నన్ను లోపలికి వెళ్ళనివ్వమ్మా, నీకు దండం పెడతా, నాకు చాలా కడుపు నొప్పి వస్తుంది, అందులోనూ ఉమ్ము నీరు కూడా పడిపోతుంది అని చెప్పాను. అయితే ఒక 30 నిమిషాలు ఆగు, నువ్వేమైనా విఐపీవా, వెయిట్ చెయ్యి అని చెప్పింది. ఆ 30 నిమిషాలు కాస్త ఒక గంట అయింది. ఇంకా నన్ను లోపలికి తీసుకొని వెళ్ళారు. నన్ను బెడ్ మీద పడుకోబెట్టి ఆపరేషన్ చేయకుండా జోక్స్ వేసుకుంటున్నారు. నాకు అప్పటికే చాలా సివియర్గా ఉంది. ఆ నొప్పిని భరించలేక నేను వాళ్ళతో ఇలా అన్నాను, అమ్మ నా
నాకు ఆపరేషన్ చేయండి అని అన్నాను. దానికి వాళ్ళేమో ఏంటి వచ్చిన దగ్గర నుంచి ఓ తెగ హడావుడి చేస్తున్నావు, ఒక 2 నిమిషాలు లేట్ అయితే నీ బిడ్డ ఏమైనా చస్తుందా అని చెప్పింది. ఒక 15 నిమిషాల తర్వాత డాక్టర్ వచ్చారు. ఆయన వచ్చి చెకప్ చేసి నా బిడ్డ చనిపోయింది అని చెప్పారు. ఆపరేషన్ చేసి నీ బిడ్డను బయటికి తీసేయాలి అని అన్నారు. ఆ మాట వినగానే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ డాక్టర్ గారు ఏం చదువుకున్నాడో ఏమో కానీ నా బిడ్డతో పాటు నా గర్భసంచిని కూడా తీసేశాడు. అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేసాము. ఒక వారం రోజులు ఏం తినకుండా అంతే ఉన్నాను. దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఆ దేవుడు నాకు తల్లినయ్యే భాగ్యాన్ని ప్రసాదించి అలానే ఆ వరాన్ని లాక్కున్నాడు. నా బిడ్డ పుడుతుందని చెప్పి ఎన్ని కలలు కన్నానో, బిడ్డ పుడితే ఏం పేరు పెట్టాలి, ఆడుకోవడానికి ఏం బొమ్మలు కొనాలి అని. పుట్టబోయే బిడ్డ చనిపోవడంతో అవి కూడా కలలుగానే మిగిలిపోయాయి. చాలా బాధేసింది. ఎంతగా ఏడ్చానో. నా బాధను చూసి మా వారు నా దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, నువ్వేం బాధపడకు, మనం ఏ బిడ్డనైనా దత్తత తీసుకొని పెంచుకుందాము అని అన్నారు. నేను దానికి వద్దు అన్నాను. ఎందుకంటే పెంచిన బిడ్డ వేరు, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ వేరు. అందులోనూ మళ్ళీ తల్లినయ్యే భాగ్యం అయితే నాకు లేదు. అందుకే నా చెయ్యి కోసుకొని మా ఇంటి స్లాబ్ మీద నుంచి కిందకి దూకేశానని చెప్పింది. దానికి ఆ పూజారి గారు, మరి నువ్వు ఈ అమ్మాయిని ఎందుకు పట్టుకొని హింస పెడుతున్నావు అని అడిగారు. ఆ దయ్యం ఇలా చెప్పింది, నా సమాధి పూడ్చి పెట్టిన చోటు నుండే ఈ అమ్మాయి స్కూల్కి వెళ్తుంటే నేను చూశాను. చాలా అందంగా ఉంది. అప్పుడే ఈ అమ్మాయి ఒంట్లోకి వెళ్దాము అని అనుకున్నాను. కానీ ఈ అమ్మాయి చేతికి దేవుడు దారం ఉంది. అందుకే 2 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను. ఎలాగైనా సరే తన ఒంట్లోకి వెళ్ళాలి అని. నేను అనుకున్నట్టుగానే తను మెచ్యూర్ అయ్యింది కాబట్టి అమ్మాయి చేతికుండే దారాన్ని తీసేశారు. దాంతో నేను ఈ అమ్మాయి ఫ్రెండ్ రూపంలో వచ్చి తనను బయటికి తీసుకొని వచ్చాను. తనతో పాటే ఇంటి లోపలికి కూడా వచ్చేసాను అని చెప్పింది. ఆ మాటలు విన్న పూజారి గారు ఇలా అన్నారు, నువ్వు నీ బిడ్డ భూమి మీదకి రాకుండానే అంతగా ప్రేమించావు. నువ్వు కేవలం 8 నెలలు మాత్రమే నీ బిడ్డతో కలుసున్నావు. కానీ ఈ అమ్మాయిని వాళ్ళమ్మ 13 సంవత్సరాల నుంచి ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఇప్పుడు నువ్వొచ్చి తనని చంపుతావా, సిగ్గు లేదా అని అన్నాడు. ఆ మాటలు విన్న ఆ దయ్యం ఇలా చెప్పింది, అవును నిజంగానే నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించండి అని మా అమ్మకి చెప్పింది. ఇంకా పూజారి గారు నా చివరి కోరిక అడిగారు కదా, నా బిడ్డ ఆత్మని పిలుస్తారా అని అడిగింది. పూజారి గారు, అది చాలా కష్టం, ఇంకా నువ్వు ఏమడిగినా నేను చేయగలను అని అన్నారు. సరే అయితే మా ఆయన్ని పిలుస్తారా, ఒకసారి చూసి వెళ్ళిపోతాను అని అడిగింది. ఇంకా అప్పటికప్పుడు వాళ్ళ ఊరు, వాళ్ళ ఇంటి వివరాలు, అడ్రస్ అన్ని కనుక్కొని వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆయన్ని మా ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళ ఆయన ఇంటికి వచ్చి ఆమెని చూడగానే ఫుల్గా ఎమోషనల్ అయిపోయాడు. పిల్లలు పుట్టకపోతే ఏం మనమిద్దరం కలిసి ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా సూసైడ్ చేసుకున్నావని చాలా ఏడుస్తున్నాడు. దానికి ఆ దయ్యమేమో, అవును నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా పూజారి గారు తన ఆత్మని శాంతించేశారు. తను వెళ్ళిపోయింది. మా అందరికీ తాయెత్తులు ఇచ్చారు. ఇంకా పొద్దున్నే మా చెల్లిని, పిన్నిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. ఇంకా మొత్తం నార్మల్ అయిపోయింది. 14వ రోజు మా చెల్లికి గ్రాండ్గా ఫంక్షన్ చేశాము. ఇది మా లైఫ్లో జరిగిన అతి భయంకరమైన సంఘటన. నాకు ఒక దగ్గర చాలా బాధ వేసింది. పాపం తన బిడ్డ వస్తే ఏ పేరు పెట్టాలి, ఏ టాయ్స్ కొనాలి, అది ఇది అని చాలా ప్లాన్ చేశారంట. కానీ లాస్ట్ మినిట్లో తన బిడ్డ పోయింది. ఆ తల్లి ఎంత బాధపడిందో తనకి మాత్రమే తెలుసు. ఇప్పుడు మేమైతే హ్యాపీగానే ఉన్నాము. ఇప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్, మా చెల్లి ఇంటర్ ఫస్ట్ ఇయర్, మా అన్నయ్య ఏమో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాము. ఇది జరిగి కూడా ఇప్పటికీ ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు మా అన్నయ్య స్టాండ్ తీసుకోకపోతే ఈ రోజు మా చెల్లి మాకుండేది కాదు. ఆ దయ్యం చేతిలో మా చెల్లి ఉండేది. ఆ దయ్యం చెప్పే వరకు కూడా మా చెల్లి తన ఫ్రెండ్తో కలిసి ఆ రోజు బయటికి వెళ్ళిందని తెలీదు. ఒకవేళ అప్పుడు నేను అక్కడే ఉండుంటే అసలు బయటికి పోనిచ్చేదాన్నే కాదు. ఇదంతా మా జీవితాల్లో జరిగుండేదే కాదు. ఇది మా చెల్లి కథ. మా చెల్లి పేరు ఆరాధ్య. మేమైతే ప్రజెంట్ ఇప్పుడు చౌడవరంలో ఉండట్లేదు. మేము వైజాగ్కి షిఫ్ట్ అయ్యాము మా నాన్నకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల. నిజంగా ఏదైతే తనకు జరిగిందో అది చాలా బాధాకరం.
అది కూడా 8 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నానని తెలిసి 8వ నెల రాగానే అవార్ట్ అయ్యింది. సరే, ఒక బిడ్డని కోల్పోయినా ఇంకొక బిడ్డకైనా జన్మనివ్వచ్చు అనుకుంటే తన గర్భసంచిని కూడా తీసేశారు. అసలు కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ అందుంటే ఈ రోజు ఆమె బిడ్డ బతికుండే వాళ్ళేమో. నవ్వేడేస్ ఈ రోజుల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకంటే దారుణంగా ఒక మనిషిని ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు. మన వ్యవస్థ అలాంటిది, దాన్ని మనమైతే మార్చలేము. తన బిడ్డ దక్కలేదని చెప్పి తను చనిపోయాక ఇంకొక బిడ్డకు తల్లినవ్వాలనుకుంది. కానీ అది కరెక్ట్ కాదు కదా. విన్నారు కదా ఈరోజు స్టోరీ వచ్చేసి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక రియల్ హారర్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.